ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ విడుదల చేశారు. ఇక ఈ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను పాకా సత్యనారాయణ ఇవ్వనున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు పార్టీ కార్యాలయంలో స్వీకరించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు వచ్చిన నామినేషన్ల పరిశీలన, 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు. అనంతరం జూలై 1న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఎంపీ పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 10 మంది వరకు ఆశావహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీలో ఉన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ముఖ్యంగా ప్రచారంలో ఉన్నాయి. బీసీ వర్గానికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్యకుమార్ కు మంత్రిని చేశారు. 2 రాజ్యసభ సీట్లు కూడా బీసీలకే ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతకు ఇస్తారా అనేది సందేహంగా మారింది. రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి అంశం తెర మీదకు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆశావాహులు గాని, ఆంధ్రప్రదేశ్ లో అదృష్టవంతులు ఎవరని గాని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఓ పక్క ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం, అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండింటి బేరీజ్ చేసుకొని ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే ఎవరు బీజేపీ అధ్యక్షుడు అవుతారా అని ఓ పక్క ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలైన ఆ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మరోపక్క జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బీజేపీ అధ్యక్షులు అయ్యే వాళ్ళకు కూడా ఒకంత ఇది అదృష్టం అని చెప్పుకోవాలి, ఒక వరం అని చెప్పుకోవాలి. కేంద్రంలో బీజేపీ ఉంది, అలాగే రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అవడం అనేది సామాన్యమైన విషయం కాదు, అదొక అదృష్టంలాగా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే వారిని 2 భాగాలుగా చూస్తున్నట్టు చర్చ నడుస్తుంది. ఒకటి చంద్రబాబు నాయుడికి అనుకూల నడిచే వ్యక్తి, ఇంకొకరు పార్టీని పటిష్టంగా అడుగులు ముందుకు వేసుకుంటూ తీసుకువెళ్లి పార్టీని బూత్ లెవెల్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా పటిష్టం ఎవరు చేయగలుగుతారు, పార్టీ నిర్మాణాన్ని ఎవరు చేపట్టగలుగుతారు, అలాగే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావాలతో అంకిత భావంగా ఎవరు పనిచేస్తారనేది బేరీజు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు రావటం, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అవ్వటం, ఇలాగ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమ నుంచి వచ్చే వ్యక్తే పకడ్బందీగా పార్టీని నడిపించే పరిస్థితి ఉంది. కాబట్టి రాయలసీమ నుంచి ఉండే వ్యక్తినే బీజేపీ అధ్యక్షుడిగా చేస్తే ఎలా ఉంటది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీని మీద కొంతమేరకు కొంతమందిని పిలిచి సమాచారం కూడా సేకరించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి రేపు ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా రేపు సాయంత్రం కూడా ఆ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకునేది కూడా రేపు సాయంత్రం అవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది రేపు సాయంత్రానికి తెలియనున్నది. అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా ఆశావాహులు ఎవరున్నారు, ఎవరు బలంగా కష్టపడే వాళ్ళు ఉన్నారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే బీజేపీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఇన్ఛార్జి గాని, అలాగే కేంద్రం గాని రాష్ట్రంలోని పలువురు పేర్లు పరిశీలనలో ఉంది. పలువురితో కూడా ఈ విషయం గురించి నిర్మాణాత్మకంగా చర్చించింది. అలాగే ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన సమాచారం కూడా, ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా ఎవరు ఉంటున్నారు, ఎవరు పనిచేశారు,
ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఎవరున్నారే దాని మీద కూడా కొంత మేరకు ఆ సమాచారం సేకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి ఇరు పార్టీ నేతలు కూడా ఎన్డీఏ కూటమిలోని జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు, లోకేష్ కూడా ప్రధానంగా ఎవరవుతారా అనే దాని మీద కూడా కొంత మేరకు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు బీజేపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవడంతో అయితే నాగేశ్వరరావు, గతంలో కొంత కాపులకు ప్రాధాన్యత ఇచ్చి ఇద్దరు కాపుల్ని రాష్ట్ర అధ్యక్షులుగా చేసి ఒక ప్రయోగం అనేది బీజేపీ చేసినటువంటి సిచ్యువేషన్ కదా. మరోసారి కాపు నేతలకు అధ్యక్ష పదవి అప్పగించే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? అదే శివ, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని మీదే ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపుకోట కింద చేస్తున్నారు. అలాగే ఆయన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్సీ సోమవీరాజు కూడా కాపుకోట కింద ఆయన కూడా ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే కాపుకోట తర్వాత బీసీలకు కేటాయిద్దామా లేక ఆ రాయలసీమ తరఫున రెడ్లకి కేటాయిద్దామా అనే దాని మీద పెద్ద ఎత్తున పార్టీ చర్చలు జరిపింది. ఇప్పటికే దాదాపుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించి 2 నెలల నుంచి 3 నెలల కాలం అవ్వాల్సింది లేట్ అవుట్ అని కూడా ప్రధాన కారణం కూడా ఇదే అని చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ వ్యక్తిని ఉంచాలా, రాయలసీమకు సంబంధించిన ఒక రెడ్డికి ఇవ్వాలా, ఎవరికి ఇస్తే పార్టీ అడుగులు ముందుకేస్తా ఉంటది. ప్రధానంగా ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న వ్యక్తి ఎవరనే దాని మీద పెద్ద ఎత్తున కూడా సమాచారం సేకరించిన పరిస్థితి ఉంది. ఒక పక్క ఆర్థికంగా వాళ్ళు బలిష్ఠులై ఉండాలి, ఆర్థికంగా పార్టీని నడిపించేందుకు ఉండాలి, అలాగే బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా పర్యటనలు చేస్తా ఉండాలి, సమావేశాలు నిర్వహిస్తా ఉండాలి, కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. బూత్ లెవెల్ గా కమిటీలు సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది, శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాగ రకరకాల బేరీజు వేసుకొని సమావేశాలు కానీ, ఖర్చు కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ వెసులుబాటు మొత్తంగా చూసుకొని ఆర్థికంగా సామాజికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫేమస్ ఫిగర్ ఉండే విధంగా ఇప్పుడు పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో పురంధేశ్వరి లాగానే కొంచెం ఫేమస్ గా ఉండే వారిని, అలాగే సామాజికంగా ఆర్థికంగా కూడా బలంగా ఉండే ఆ వ్యక్తిని చూసినట్టు తెలుస్తుంది. వాళ్ళల్లో మనకు అందిన సమాచారం మేరకు ప్రధానంగా బీసీలలో చూసిన తర్వాత బీసీ లేక రాయలసీమ నుంచి ప్రతి ఒక్కరు కూడా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా రాయలసీమ తరపు నుంచే చేశారు, చంద్రబాబు నాయుడు చౌదరి సామాజిక వర్గం నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా రాయలసీమ రెడ్డి తరపు నుంచే వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి రెడ్డిని తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత మేరకు పటిష్టంగా నిర్మాణం చేపట్టగలుగుతారు. బూత్ లెవెల్ నుంచి నిర్మాణం పటిష్టంగా ఉంటే పార్టీ కూడా పటిష్టంగా అడుగులు ముందుకు వేస్తున్న కోణంలో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు రేపు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం విజయవాడలో అర్జీలు స్వీకరించనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా నామినేషన్లు పరిశీలన చేస్తారు. అలాగే రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా నామినేషన్లు ఉపసంహరణ గడువు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది రేపు సాయంత్రానికి కూడా బట్టబయలవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే జూలై 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనేది కూడా ప్రకటించనున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రేసులో ఉన్నారు, అలాగే ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రేసులో ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ మాధవలయంలో ఉన్నాడు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పేర్లు ప్రముఖంగా ప్రచారంలో వినపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్యకుమార్ ని మంత్రిగా చేశారు, ఆయన మంత్రిగా ఉన్నారు. అలాగే 2 రాజ్యసభ సీట్లు కూడా ఓ పక్క బీసీలకి కేటాయించారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా బీసీకి ఇస్తారా లేదా రెడ్డి సామాజిక వర్గానికి
పార్టీకి ఇస్తారా అనేది ప్రధానంగా వినపడుతున్న నేపథ్యంలో మరొక వ్యక్తి రాయలసీమకు చెంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ యువమోర్చాకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శికి కూడా చేశాడు, పార్టీ స్పోక్ పర్సన్ గా చేశాడు. విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమకు సంబంధించిన పేరు కూడా ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యంగా పార్టీకి సేవలు అందించడంతో పాటు కొంత ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న వాళ్ళకే ఎక్కువగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది కదా. ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులకు ఏ అభ్యర్థులకు ప్రధానంగా పార్టీకి సంబంధించి ఇప్పటికే ఏబీవీ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నుంచి మొదట బాధ్యతలు చూస్తారు. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ గానీ, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి విద్యార్థి విభాగం, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కానీ, ఏబీవీపీ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసే పరిస్థితి. వీటన్నిటిలో బేరేజ్ చేసుకుంటే ఇప్పుడు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా చేస్తా ఉన్నారు. అలాగే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులుగా పాగరెడ్డి సత్యనారాయణ ఉన్నాడు, ఆయన రాజ్యసభ సభ్యుగా మొన్న ఎన్నికారు, ఆయన బీసీ వ్యక్తి, ఆయన పేరు కూడా ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క ఎమ్మెల్సీ విశాఖపట్నం ఎమ్మెల్సీ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఉంది, ఆయన పేరు ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే కొంతమేరకు ఆ రాయలసీమకు సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన పేరు కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధించి కొంత ఆ పేరు వినపడుతున్న పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దఫా ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఖచ్చితంగా వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా వినపడుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా, బీజేపీ ప్రభుత్వంతో కూడుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తులైతే బూత్ స్థాయి లెవెల్ నుంచి కూడా పార్టీ నిర్మాణంలో పాలు పంచుకొని, నిర్మాణం దగ్గర నుంచి బూత్ లెవెల్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఆ కమిటీలు వేయడంలో గానీ, మిగతా నడిపించే వ్యవహారంలో గానీ జాగ్రత్తతో నడిపిస్తారన్న ఉద్దేశంతో వారి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.